హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నాకు చాలామంది కామెంట్స్ చేసే విషయాల్లో చాలా మేజర్ కామెంట్స్ వచ్చేసరికి నాకెక్కువగా సార్ వెజిటేరియన్ డైట్ చెప్పండి, వెజిటేరియన్ డైట్ చెప్పండి అంటున్నారు. నేను వెజిటేరియన్ డైట్ చెప్దామని ఈ వీడియో అయితే నేను రన్ చేస్తున్నానండి. సో, మనం వెజిటేరియన్ వచ్చేసరికి మనం నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎంతైతే వెయిట్ లాస్ అవుతున్నారో, వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా అంతే వెయిట్ లాస్ అయితే అవుతారనమాట. కాకపోతే నేను చెప్పే వెజిటబుల్స్ మాత్రమే తినాలి. అప్పుడైతేనే మీకు వెయిట్ లాస్ అనేది అవుతారు. నేను చెప్పే వెజిటబుల్స్ తినకపోతే మీరు వెయిట్ లాస్ 0% వెయిట్ లాస్ అయితే అవ్వరు. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫోటోస్ అయితే చూపిస్తాను. ఆ ఫోటోస్‌లో నేను ఏం తింటానో, దాంట్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ తినాలో అనేది నేను మీకు క్లారిటీగా అయితే చెప్తానన్నమాట. ముందే చెప్తున్నాను. మనకి డే మొత్తం మీద మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 15 గ్రామ్స్ వరకు కావాలన్నమాట. ఈ 15 గ్రామ్స్‌లో వెజిటబుల్స్‌లో ఏమేమి ఉన్నాయో నేను మొత్తం ఇమేజెస్ అనేది మీకు ప్లే చేస్తాను. దాన్ని బట్టి మనం ఏం తినాలో మనం డిసైడ్ అయిపోతాం. ఓకేనా? లెట్స్ ప్లే ఇమేజెస్. లేడీస్ ఫింగర్. లేడీస్ ఫింగర్ వచ్చేసరికి మనకి 16 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వరకు వస్తున్నాయి. ఇది మనం 250 గ్రామ్స్ అంటే పావు కిలో వరకు మనం తీసుకోవచ్చనమాట. ఇది మనం లంచ్‌లో పెట్టుకుంటే బెటర్. డే మొత్తం మీద మనం 15 గ్రామ్స్ కాబట్టి మనం లంచ్‌లో పెట్టుకోవడం బెటర్. అండ్ వెజిటేరియన్ వాళ్ళు 3 పూట్ల తినాలనుకున్నప్పుడు మార్నింగ్ పూట ఏదైనా మష్రూమ్స్ కానీ, పన్నీర్ గానీ ఈ టైప్ ఆఫ్ కర్రీస్ లాగా, ఫ్రైస్ లాగా చేసుకొని తినటం బెటర్. అండ్ డిన్నర్ గూడా అంతే. డిన్నర్ గూడా మష్రూమ్ గానీ, పన్నీర్ గానీ. అండ్ ఈ 2 ఐటెమ్స్ మనం చేసుకోవడం బెటర్ అనమాట. 3 టైమ్స్ తినాలనుకున్నప్పుడు. మధ్యాహ్నం పూట మాత్రం ఇది లేడీస్ ఫింగర్ అయితే మనం పెట్టుకోవచ్చనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసరికి రైస్ మాకు కావాలి, రైస్ మిస్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఆహ్, ఈ కోకోనట్ ఉంది గదా! 100 గ్రామ్స్ కోకోనట్‌ని తురుముకొని మిక్సీలో ఏసుకోవద్దు, ముద్ద ముద్ద అయిపోతుంది. తురుముకొని అది మనం రైస్ రీప్లేస్‌మెంట్‌గా పెట్టేసుకోవడం బెటర్. అండ్ తర్వాతొచ్చేసరికి సైడ్ డిష్‌గా ఒక కీర ముక్కలు పెట్టుకోవడం. ఒక 100 గ్రామ్స్ కీర ముక్కలు అండ్ బెండకాయ అండ్ వెజిటేరియన్ వాళ్ళు కొంతమంది ఎగ్స్ తినాలనుకుంటే ఎగ్స్ తినొచ్చు. లేదు ఎగ్స్ ప్లేస్‌లో మళ్ళీ పన్నీర్ గూడా ఒక 100 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా లేడీస్ ఫింగర్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలనమాట. మిగతావికి 15 గ్రామ్స్‌కి కిలో లెక్కన గూడా వస్తాయి వెయిట్. వాటికి అయి 3 పూటలు తినొచ్చు. అయి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అలా. ఓకేనా? మన తర్వాత ఇమేజ్ వచ్చేసరికి దొండకాయ. దొండకాయలొచ్చేసరికి మనకి 750 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి. 750 గ్రామ్స్ వరకు అంటే ముప్పావు కిలో వరకు మనం దొండకాయలైతే తీసుకోవచ్చనమాట. ఇదొచ్చేసరికి మనకి 15-16 గ్రామ్స్ వరకే మనకి కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి కాబట్టి మనం 3 పూటలా తీసుకోవచ్చు. మార్నింగ్ ఓ పావు కిలో, మధ్యాహ్నం పావు కిలో, డిన్నర్ ఓ పావు కిలో అలా అయినా తీసుకోవచ్చు. లేదంటే ఒకేసారి మధ్యాహ్నం అయినా పావు కిలో అయినా అలా మధ్యాహ్నం అయినా ముప్పావు కిలో అయినా ఒకేసారి తీసేసుకోవచ్చనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసరికి సేమ్. తింటే ఓన్లీ దొండకాయలు తినేయొచ్చు. లేదు ఇందాక చెప్పిన కొబ్బరుంది గదా! ఆ కొబ్బరితో తినేయొచ్చు. లేకపోతే క్యాబేజ్ అన్నా కదా! క్యాబేజీ ఇష్టపడే వాళ్ళుంటే క్యాబేజ్‌తో ఒక రైస్‌లాగా చేసేసుకొని అలాగైనా చేసుకోవచ్చనమాట. క్యాబేజ్ ఎలా తయారు చేసుకోవాలో నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా! లాంగ్ వీడియోలో. ఆ విధంగా ఆ వీడియో చూసి ఆ విధంగా ఫాలో అయిపోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ వంకాయ. ఈ వంకాయలని 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటొచ్చేసరికి మనకి గుత్తి వంకాయ మసాలా ఉంటది గదా! ముందు ఇది క్వాంటిటీ చెప్తాను. ఇదొచ్చేసరికి మనకు 400 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి. 400 గ్రామ్స్ వరకు మనం తీసుకోవచ్చనమాట. దీనికి వచ్చే కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 16 గ్రామ్స్. డే మొత్తమే 16 గ్రామ్స్ ఇవ్వాలి కాబట్టి మనం 400 గ్రామ్స్ ఇవ్వాలి. అది మీరు 2 పూటలు తింటారా? ఒక పూటే తింటారనేది యువర్ చాయిస్. అండ్ దీన్ని 2 రకాలుగా ఎలా తీసుకోవాలంటే ఒకటొచ్చేసరికి ఫ్రైలా చేసేసుకోవచ్చు. ఉప్పు, కారం అలా వేసుకొని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గుత్తి వంకాయలు తీసుకొని కొంచెం మధ్యలో కట్ చేసి మసాలా అది పెడతారు కదా! అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి అలా మొత్తం ఏసుకొని నే బటర్‌లో, బటర్‌లో మనం వేయించేసుకుంటే సరిపోతుంది. గుత్తి వంకాయలాగా చేసుకోవచ్చనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసరికి అండ్ సేమ్ అయితే ఇది కాలీఫ్లవర్ రైస్. సారీ ఇందాక క్యాబేజ్ అన్నాను సారీ. కాలీఫ్లవర్ రైస్. కాలీఫ్లవర్ రైస్ అండ్ తర్వాతొచ్చేసరికి కోకోనట్ రైస్. ఈ రెండిట్లికి కాంబినేషన్ తీసుకోవచ్చు. తీసుకోకపోయినా పర్లేదు. ఉత్తిగా కర్రీస్ అయినా తినొచ్చు. ఓకేనా? అండ్ తర్వాత ఇమేజ్ వచ్చేసరికి బీరకాయ. బీరకాయలో గూడా మనకి 15 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. అండ్ 450 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చనమాట. ఈ బీరకాయతో మనం పచ్చడి చేసుకొని సైడ్ డిష్‌గా మనం పచ్చడితో తినొచ్చు. లేదంటే పులుసు తినొచ్చు. లేదంటే ఫ్రై తినొచ్చు. ఈ రకంగా అయితే మనం తీసుకోవచ్చనమాట. ఇది గూడా మీ చాయిస్‌కి వదిలేస్తున్నాను. ఇది ఒక పూట తింటారా? 3 పూటలు తింటారా? 2 పూటలు తింటారా? కొంచెం కొంచెంగా అనేది మీ ఇష్టం అనమాట. ఓకేనా? ఇప్పుడు చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే 3 పూట్ల ఏం తింటారు అంటున్నారు గదా! నేను వెజిటేరియన్ వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నానండి. 3 పూట్ల తినాలి అనుకున్నప్పుడు
మార్నింగ్ పూట మష్రూమ్స్ తీసుకోండి. ఓకేనా? లేకపోతే పన్నీర్ తీసుకోండి. క్వాంటిటీ వచ్చేసరికి మష్రూమ్ వచ్చేసరికి ఒక 100 గ్రామ్స్ అలా తీసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి పన్నీర్. పన్నీర్ గూడా అంతే 100-150 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఈ 2 మనం ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవడమే. ఇంట్లో ఆయిల్ వాడతారు. ఆయిల్ ప్లేస్‌లో మనం బటర్ వాడతాం సింపుల్. అండ్ సాల్ట్ ప్లేస్‌లో మనం రాక్ సాల్ట్ అనేది వాడాలి. నేను సాల్ట్ గురించి వివరంగా ఒక వీడియో చెప్తాను. అందుకే నేను ముందుగానే మీకు రాక్ సాల్ట్ అనేది చెప్తున్నాను. రాక్ సాల్టే ఎందుకు వాడాలనేది నేను సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. సో, మన ఇంట్లో ఏదైతే ఉప్పు, కారం, మసాలా ఏసుకుంటామో అది సేమ్ అలాగే ఏసేసుకోవడం. అండ్ ఈ బయట దొరికే ప్యాకెట్లుంటాయి కదా! పన్నీర్ బటర్ మసాలా అయి వద్దు. ఓకేనా? నార్మల్ ఉప్పు, కారం, మసాలా ఏసుకోవడం, ఇవి బటర్‌లో ఏసుకోవడం, తినేయడం. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ తీసుకోవాలి. అండ్ డిన్నర్‌లో గూడా అంతే. అయితే మష్రూమ్ లేదంటే పన్నీర్. ఓకేనా? ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే వెజిటబుల్స్ మాత్రం మధ్యాహ్నం పూట మాత్రం పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 15 గ్రామ్స్ అండ్ క్వాంటిటీ వచ్చేసరికి 450 గ్రామ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి దోసకాయ. దోసకాయ మీకొచ్చేసరికి మళ్ళీ 15 గ్రామ్స్ వరకు డే మొత్తం మీద తీసుకోమని చెప్పాను కదా! దోసకాయ గూడా అంతేనండి సేమ్. ఇది వచ్చేసరి అర కిలో వరకు తీసుకోవచ్చు. దీనికి మీరు దోసకాయ పులుసు చేసుకోవచ్చు. లేదంటే దోసకాయ ఇగురు గాని, దోసకాయ వేపుడు గాని ఈ టైప్ ఆఫ్ డ్రైగా చేసుకోవచ్చు. లేదంటే దోసకాయ పచ్చడి గూడా చేసుకోవచ్చనమాట. పచ్చడి అనంగానే ఒకటి చెప్తున్నాను. పచ్చడంటే చింతపండు కంపల్సరీ కావాలి అంటారు. చింతపండు అవసరం లేదు. చింతపండు లేకుండానే చేసుకోవాలి. ఓకేనా? పచ్చిమిర్చి గాని, ఎండుమిర్చి గాని ఎన్నైనా వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చింతపండు లేకుండా యూజ్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి కాకరకాయ. కాకరకాయ గూడా అంతేనండి. మనకొచ్చేసరికి 350 గ్రామ్స్ కాకరకాయ వరకేసుకోవచ్చు. అండ్ దాన్ని వేపుడు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు మీ ఇష్టం. అది మధ్యాహ్నం గాని, మార్నింగ్ గాని, డిన్నర్ గాని మీ మీ ఇష్టం అది. 3 పూటలు తినాలనుకుంటే 3 పూటలు తినొచ్చు. క్వాంటిటీ ఎక్కువున్నప్పుడు 3 పూటలు తీసుకోండి. లేదు క్వాంటిటీ కొంచెం తగ్గుతుందనుకున్నప్పుడు సింగిల్ పూట తీసుకోండి. మిగతా 2 పూటల పన్నీర్ మష్రూమ్ చెప్పా గదా! అలాగే సేమ్‌గా ఫాలో అయిపోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి స్నేక్ గౌట్. స్నేక్ గౌట్ అంటే పొట్లకాయలు. పొట్లకాయలొచ్చేసరికి గూడా మనకి ఆల్‌మోస్ట్ 450 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి. 450 గ్రామ్స్ దాటకుండా చూసుకోండి. ఎందుకంటే నేను కొలతలతోని చెప్తాను. ఇంటికి తీసుకొచ్చినాక మన దగ్గర ఒక కిచెన్ వెయిట్ స్కేల్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఈ కిచెన్ వెయిట్ స్కేల్‌లో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో తెలుస్తుంది కాబట్టి, నేను చెప్పిన 450 గ్రామ్స్ తీసుకోండి. అండ్ తర్వాత దాంట్లో 3 పూటలు తీసుకుంటారా, సింగిల్ పూటలు తీసుకుంటారనేది మీ ఇష్టం. 450 గ్రామ్సే తీసుకోవాలని ఏం లేదు. 450 తగ్గినా పర్లేదు గానీ పెరగకూడదు. ఓకేనా? అండ్ దీని కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 15 గ్రామ్స్ దాకొస్తుంది. ఓకేనా? దీన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. కానీ పులుసు చేసుకునేప్పుడు మాత్రం పాలు యూజ్ చేయకూడదు. ఓకేనా? పాలు అవాయిడ్ చేయాలని చెప్పాను కదా! పాలు అవాయిడ్ చేసి వాటర్ యాడ్ చేయండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సొరకాయ. సొరకాయ కూడా అంతే. ఇది మనం 15 గ్రామ్స్ డే మొత్తమే 15 గ్రామ్స్ తీసుకోవాలి. అండ్ 600 గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంది. 600 గ్రామ్సే కాకుండా ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. దానికి తగ్గినా పర్లేదు. ఓకేనా? ఇది మీరు 3 పూటలు తీసుకోవచ్చు, సింగిల్ పూట తీసుకోవచ్చు. ఓకేనా? సేమ్ ఇందాక ఏం చెప్పానో అదే ప్యాటర్న్ అనమాట. అండ్ సొరకాయ పచ్చడి గూడా మీరు చేసుకుంటే చేసుకోవచ్చు. చింతపండు లేకుండా. తర్వాత గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ ఇష్టపడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. బావుంటుంది. ఈ గుమ్మడికాయ కూడా కొంచెం లైట్‌గా స్వీట్‌నెస్ ఉంటది. కానీ బెల్లం యూజ్ చేస్తారు చాలామంది. బెల్లం అయితే అస్సలు యూజ్ చేయకూడదండి. అండ్ గుమ్మడికాయ పచ్చడి గాని, గుమ్మడికాయ ఫ్రై గాని, గుమ్మడికాయ పులుసు గాని అలా చేసుకొని తినొచ్చు. ఇది గూడా అంతేనండి సేమ్ 300 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం స్వీట్‌నెస్ ఉంటది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి. ఇది లిమిటెడ్ మాత్రం 300 గ్రామ్స్ అనమాట. సో, ఇది మీకు 13 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. సో, ఓకేనా? ఇది మాత్రం 300 గ్రామ్స్ మించి తీసుకోవద్దు. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి చిక్కుడుకాయ అండి. చిక్కుడుకాయలో వచ్చేసరికి మీకు 200 గ్రామ్స్ వరకు చిక్కుడుకాయ తీసుకోవచ్చు. ఓకేనా? 200 గ్రామ్స్ వరకు చిక్కుడుకాయ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది గూడా లిమిటెడ్ ఎడిషన్ అండి. ఇది ఒక పూట మాత్రమే తీసుకోండి. 3 పూట్ల పోర్షన్‌గా డివైడ్ చేసి తీసుకోవద్దు. ఒక పూట సింగిల్ మీల్ తీసుకోండి సరిపోతుంది మధ్యాహ్నం పూట. దీని కాంబినేషన్ వచ్చేసరికి చెప్పా గదా! ఇది ఇప్పుడు నేను పెట్టే ప్రతి వెజిటబుల్స్‌కి కాంబినేషన్ వచ్చేసరికి అయితే కాలీఫ్లవర్ రైస్ లేకపోతే ఆహ్, కోకోనట్ రైస్. అంటే కోకోనట్ రైస్ అంటే చెప్పాను గదా! కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకొని అది నంచుకొని తినేయటమంట. మనం రైస్ తిన్న ఫీలింగే ఉంటదనమాట. సో, ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడు దాకా చూస్తున్నారు అంటే మీకు నేను చెప్పింది మీకు నచ్చే ఉంటదనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మన నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి గోరు చిక్కుడుకాయ. గోరు చిక్కుడుకాయ గూడా అంతేనండి సేమ్. ఇది చుక్కుడుకాయ వేరు, గోరు చిక్కుడుకాయ వేరు.
సో, ఓకేనా. గోరుచిక్కుడుకాయ వచ్చేసరికి మనకి 300 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఈ 300 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. మనకి వచ్చేసరికి ఇది కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 14 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. అండ్ ఇది గూడా మనం ఫ్రై గాని, కర్రీ గాని అలా చేసుకోవచ్చనమాట. మాక్సిమం ఫ్రైసే ఎక్కువ చేసుకుంటారు ఇగురు లెక్క. అది చేసేసుకోండి. ఏ ఏది చేసినా గాని చింతపండు వద్దు. ఓకేనా. చింతపండు లేకుండా చేసుకోండి. సాల్ట్ మాత్రం కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ మాత్రమే వాడండి. ఈ రెండే నేను చెప్పేది ప్రతి దాంట్లో గూడా. ఈ 2 అవాయిడ్ చేసి అండ్ ఇంట్లో ఆయిల్ ప్లేస్‌లో బటర్ అంతే. ఇంట్లో మన మదర్‌కి గాని ఎవరికైనా చెప్తే మన వైఫ్ గాని ఎవరికైనా చెప్తే వాళ్ళు చేసేస్తారు ఈజీగానే. అండ్ బ్యాచిలర్స్‌కి మాత్రం నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విని నేను ఏదైతే చెప్తున్నానో అదే విని చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి బీట్రూట్. బీట్రూట్ వచ్చేసరికి మనకి కొంచెం ఎంతైనా కొంచెం దుంపే కాబట్టి ఆహ్, వారానికి ఒక 2 టైమ్స్ అలా తీసుకోవడం బెటర్. ఎందుకంటే బీట్రూట్ వచ్చేసరికి 150 గ్రామ్సే. ఇది స్నాక్స్ రూపంగా తీసుకోవడం బెటర్ అండి. ఇప్పుడు మనం ఏదైనా గాని బీట్రూట్ కర్రీ లాగా చేసుకుంటాం కదా ఫ్రై. అది చిన్న పోర్షన్ లాగా పెట్టుకోండి అంతే. చిన్న పోర్షన్ లాగా పెట్టుకొని దాంట్లోకి మీకు ఇంకొక అనదర్ డిష్ పెట్టుకోండి. లైక్ దొండకాయ గాని, బెండకాయ గాని చెప్పా కదా! ఆ డిష్ పెట్టుకొని సైడ్ డిష్‌గా మాత్రం ఇది పెట్టుకోండి. ఎందుకంటే బాడీలో మనకి బ్లడ్ అనేది చాలా అవసరం కదా! బ్లడ్ పడటం కోసం గాని, దానికని బీట్రూట్ మాత్రం చాలా మంచిది. అందుకోసమే పెట్టాను. కాకపోతే 150 గ్రామ్స్ మించి తీసుకోకూడదు. ఓకేనా? ఇది కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 13 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. 150 గ్రామ్స్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాబేజ్. క్యాబేజ్ వచ్చేసరికి మనం 300 గ్రామ్స్ క్యాబేజ్ వరకు తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ 13-14 గ్రామ్స్ వరకు వస్తుంది. సో, నో ప్రాబ్లమ్. 300 గ్రామ్స్ క్యాబేజ్ అంటే చాలా వచ్చేస్తది. సో, థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజీనైతే అవాయిడ్ చేయండి. అండ్ కాలీఫ్లవర్‌ని కూడా అవాయిడ్ చేయండి. ఓకేనా? సో, మన వీడియో నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ ఇందాక చెప్పా కదండీ! కాలీఫ్లవర్ కర్రీ చేసుకునేవాళ్ళు కర్రీ చేసుకోవచ్చు. అండ్ ఫ్రై చేసుకునేవాళ్ళు ఫ్రై చేసుకోవచ్చు. గోబీ ఫ్రై లాగా అలా చేసుకోవచ్చనమాట. అండ్ దీన్ని మూడో రకం వచ్చేసరికి రైస్. రైస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన గాని పోవట్లేదు, ఎంత ట్రై చేసినా పోవట్లేదు అనుకుంటే మీరు కోకోనట్‌కెళ్ళిపోండి. ఓకేనా? దీని కార్బోహైడ్రేట్స్ కూడా 15 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. అండ్ 300 గ్రామ్స్ నెట్ వెయిట్ వస్తుంది. 300 గ్రామ్సే తినాలనేం లేదు. తక్కువ తిన్నా నో ప్రాబ్లమ్. తర్వాతొచ్చేసరికి బీన్స్. మనం కొంతమంది ఫ్రెంచ్ బీన్స్ అంటారు. కొంతమంది ఇంగ్లీష్ బీన్స్ అంటారు. అలా అన్నమాట. ఈ బీన్స్ వచ్చేసరికి మనం 350 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చనమాట. దీనికి కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 15-16 గ్రామ్స్ వస్తుంది. 350 గ్రామ్స్ మనం తీసుకోవచ్చు. డే మొత్తం మీద ఒక పూట తీసుకోవచ్చు. 3 పూటలు తీసుకోవచ్చు. సైడ్ డిష్‌గా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎలా అయినా తీసుకోండి. దీని కాంబినేషన్ కూడా సేమ్. అయితే కాలీఫ్లవర్ రైస్ లేకపోతే కోకోనట్ రైస్ అంతే. తర్వాతొచ్చేసరికి ఆనియన్ అండి. ఈ ఆనియన్ మనం ఏదన్నా సలాడ్ రూపంగా తీసుకున్నప్పుడు బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ చేసుకుంటాం. లేదంటే ఏదన్నా కర్రీస్ చేసుకున్నప్పుడు ఆనియన్స్ అనేది అవసరం కదా! ఈ ఆనియన్స్ అనేది మీరు 100-150 గ్రామ్స్ మించి ఏసుకోవద్దు. ఎందుకంటే మీరు 50 గ్రామ్స్ ఏసుకొని కర్రీ చేసుకున్నా పర్లేదు గానీ, 150 దాటి కర్రీ మాత్రం చేసుకోవద్దు. అది మాత్రం చాలా వెయిట్ లాస్‌కి మాత్రం ఎఫెక్ట్ మాత్రం పడతది. 150 లాస్ట్ అనమాట. ఓకేనా? ఇది గూడా అంతేనండి. 150 గ్రామ్సే వస్తుంది. అండ్ 14 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. ఓకేనా? ఉల్లిపాయ మాత్రం కొంచెం కర్రీస్‌లో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని కర్రీ పులుసు కూరలో మాత్రమే యూజ్ చేసుకోండి. విడిగా ఉల్లిపాయలు తినేస్తానంటే మాత్రం కుదరదు. ఓకేనా? టేస్ట్ చేస్తే లైట్‌గా ఒక 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ టేస్ట్ చేయండి అంతే ఉల్లిపాయని. పక్కన మనం ఫుడ్ తింటూ పక్కన ఉల్లిపాయ నంచుకుంటూ అలాగా. ఓకేనా? తర్వాతొచ్చేసరికి రెడ్ చిల్లీస్ అంటే మీరు ఎండుమిర్చి. డ్రై చిల్లీస్ అంటారు. ఈ ఎండుమిర్చి గూడా మనం తాలింపులు గాని అలా యేసుకుంటారు గదా! ఇక్కడ తాలింపంటే నాకు గుర్తుకొచ్చింది. తాలింపుల్లో మీరేదన్నా ఫ్రై చేసినప్పుడు తాలింపనేది కంపల్సరీ కావాలి కదా! ఈ తాలింపేసుకున్నప్పుడు ఒక 5-10 గ్రామ్స్ బటర్ వేసుకొని, అది కొంచెం బటర్ హీట్ ఎక్కిన తర్వాత మీరు జీలకర్ర అండ్ ఆవాలు మాత్రమే వెయ్యాలి. హ్మ్. ఇంక వేరే పప్పు దినుసులు వేయగూడదు. జీలకర్ర, ఆవాలు, ఈ ఎండుమిర్చి అండ్ లాస్ట్‌గా ఆహ్, గార్లిక్. అంటే ఎల్లుల్లిపాయ. 4, 5 లేదంటే 6, 7 ఎల్లుల్లిపాయలైనా ఏసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇవేసుకొని మాత్రమే మీరు తాలింపు చేసుకోవాలి. ఓకేనా? అందుకే ఎండుమిర్చి ఉన్నప్పుడు నేను చెప్తున్నాను తాలింపు గురించి. ఓకేనా? తర్వాతొచ్చేసరికి కీరా. కీరా వచ్చేసరికి మనకు 400 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఇది కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 14 గ్రామ్స్. అండ్ తర్వాతొచ్చేసరికి కీరా అనేది మనం ఒక సైడ్ డిష్‌గా ఇప్పుడేమన్నా ఆకలేస్తుంది మనకి. మనం మార్నింగ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. అర్జెంట్‌గా ఆఫీస్‌కెళ్ళిపోయాము. 10, 11కి బాగా విపరీతంగా ఆకలేస్తుంది. బయటికెళ్ళి
కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ తినాలనిపిస్తది. అయి తినకుండా ఈ కీరా పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. ఏమాత్రం పొరపాటున చాక్లెట్స్ తినకూడదు కదా! సార్ చెప్పారు కదా! చాక్లెట్స్ తినకూడదు. నాకెలాగా అనుకున్నప్పుడు ఈ కీరా అనేది బెస్ట్ చాయిస్ అనమాట. ఈ కీరా చక్కగా ఒక కీరా ముక్క తీసుకొని చక్కగా కొరుక్కుంటూ తినేసేయండి ఆఫీస్‌లో. ఈ మధ్యాహ్నం ఇంటికొచ్చినాక లంచ్ చేసేసేయండి. మళ్ళీ ఆఫీస్‌కెళ్ళిపోండి. నైట్ డిన్నర్‌లో మీకు ఆకలేస్తే తినేసేయండి. లేకపోతే లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మష్రూమ్స్. నేను చెప్పా కదా! వెజిటేరియన్ వాళ్ళకి మష్రూమ్స్ ది బెస్ట్ అని చెప్పి. మష్రూమ్స్‌లో గూడా మనకి ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా లిమిటెడ్‌లో ఉంటాయన్నమాట. దీనికొచ్చేసరికి మష్రూమ్ మనం హాఫ్ కేజీ ఆల్‌మోస్ట్ 450 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. 450 గ్రామ్స్ మష్రూమ్స్ వరకు తీసుకోవచ్చు. సో, ఇది గూడా మనకి ఫ్రై రూపంగా గానీ, కర్రీ రూపంగా గానీ అలా తీసుకోవచ్చు. కానీ టమాటా ఏసేటప్పుడు మాత్రం కొలతలు చెప్తున్నా కదా! ఏదైనా గానీ 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ మించి టమాటాస్ వెయ్యొద్దు. ఓకేనా? కర్రీస్ చేసుకున్నప్పుడు మాత్రం. అలాగే ఆనియన్స్ కూడా అంతే. 50-100 గ్రామ్స్ మించి వెయ్యొద్దు. ఓకేనా? ఆనియన్స్‌లో. సో, ఇది గూడా మనకి 450 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. తక్కువే తీసుకోవచ్చు. కానీ 450 గ్రామ్స్ మించి మించొద్దు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి పన్నీరండి. పన్నీరు డే మొత్తం మీద మీరు హాఫ్ కేజీ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం పూట మీరు బెండకాయ తినాలనుకుంటున్నారు. మధ్యాహ్నం పూట బెండకాయ తినండి. మార్నింగ్ పూట పావు కిలో పన్నీర్ తినండి. డిన్నర్‌లో పావు కిలో పన్నీర్ తినండి. సింపుల్ అయిపోతుంది. మంచి ప్రోటీన్ వస్తుంది. గుడ్ ఫ్యాట్స్ వస్తున్నాయి. మంచి ఫైబర్ కూడా వస్తుంది బెండకాయ ద్వారా. 3 పూటలా తినాలనుకునే వాళ్ళు మార్నింగు, డిన్నరు పన్నీర్ యాడ్ చేసుకోండి. పావు కిలో. మధ్యాహ్నం లంచ్‌లోకొచ్చేసరికి బెండకాయ యాడ్ చేసుకోండి. బెండకాయ ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే బెండకాయలోనే ఎక్కువగా మన కార్బ్స్ వస్తాయి కాబట్టి బెండకాయ చాలా సింక్ అవుతది కూర సరిపోదు. సో, అందుకనే మిగతా 2 పూటల పన్నీర్ అని యాడ్ చేసుకోండి. అండ్ బెండకాయ తినేటప్పుడు చెప్పా కదా! కోకోనట్ రైస్ కానీ, కాలీఫ్లవర్ రైస్ కానీ కావాలని చెప్పా కదా! అది యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి సైడ్ డిష్‌గా మీరేమన్నా ఏమన్నా వెజిటేరియన్ వాళ్ళు ఎగ్స్ తినాలనుకుంటే ఎగ్స్ అన్‌లిమిటెడ్ అండి. ఎన్నైనా తినొచ్చు. ఓకేనా? మధ్యాహ్నం లంచ్‌లో. మార్నింగు తీసుకోవచ్చు, డిన్నర్‌లో తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఆ తర్వాత ఇమేజ్ వచ్చేసరికి క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్‌లో మనం 300 గ్రామ్స్ క్యాప్సికమ్ వరకు చేసుకోవచ్చు. లైట్‌గా క్యాప్సికమ్ ఫ్రై గాని, క్యాప్సికమ్ కర్రీ గాని అలా చేసుకుంటారు కదా! ఆ విధంగా మనం చేసుకోవచ్చు. దీనికి కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 13.9 అంటే 15 గ్రామ్స్ ఈజీగా వస్తున్నాయి. సో, మధ్యాహ్నం కర్రీలాగా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన 2 రకాల రైస్‌లున్నాయి కదా! క్యా క్యా ఇది కాలీఫ్లవర్ కోకోనట్ రైస్ ఈ 2 రకాల రైస్‌లో నంచుకొని తినేయొచ్చనమాట. ఓకేనా? ఆ తర్వాత అరటి పువ్వండి. ఈ అరటి పువ్వుల్ని చాలామంది చేయటం కుదరదు. ఈ అరటి పువ్వుల్ని చాలామంది అసలు ఫ్రై చేస్తే చాలా బావుంటది అరటి పువ్వుతో. కానీ చాలామందికి అరటి పువ్వుని అవాయిడ్ చేస్తారు. కానీ ఇది చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. అందుకే ఇది గూడా మీకు ప్లే చేస్తాను ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇదొచ్చేసరికి మనకి 300 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చనమాట. ఇది మీరు బటర్‌లో కొంచెం పెనం మీద బటర్ వేసేసి ఈ అరటి పువ్వులు కొంచెం ఏంచేసుకుంటే చాలా బావుంటది. చక్కగా స్నాక్స్‌లాగా తీసుకోవచ్చనమాట. సైడ్ డిష్‌లో పెట్టుకోవచ్చు. ఏదన్నా కొబ్బరి అలా ఉన్నప్పుడు ఈ రకంగా అయితే తీసుకున్నా సూపర్ ఉంటుంది అరటి పువ్వు. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు. తర్వాత ఇమేజ్ వచ్చేసరికి అల్లం. అల్లం ఎంత అంటే కొంతమంది అల్లం వెల్లిపాయలు ఎంత వాడాలి తెలీదు. దాన్ని మీరు పులుసు చేసుకోమన్నారు, ఫ్రై చేసుకోమన్నారు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలి కదా! ఎంత ఎయాలో తెలీదు అంటారు కదా! దాని గురించి చెప్తున్నాను. అల్లం అనేది నేను ఎగ్జాంపుల్‌గా 10 గ్రామ్స్ అని చెప్పానండి. కానీ మీ ఇష్టం అల్లం ఎంతైనా వాడొచ్చు. అంతా ఇంత అని లేదు. ఎంతైనా వాడుకోవచ్చు. అండ్ గార్లిక్ కూడా అంతే ఎంతైనా వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చెప్పా కదండీ! గార్లిక్ కూడా సేమ్ చెప్పా కదా! ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 20 గ్రామ్స్ అని చెప్పాను. 100 గ్రామ్స్ వాడుకున్నా నో ప్రాబ్లమ్. ఓకేనా? జింజర్ గార్లిక్ అన్‌లిమిటెడ్ అండి. మీకు టేస్ట్‌కి తగ్గట్టు మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ములక్కాయ. ములక్కాయ వచ్చేసరికి మనకి 400 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు డే మొత్తం మీద. అది మీరు 200 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా కొలతల ద్వారా తీసుకోండి ములక్కాయలు. ఓకేనా? ఇది కూడా మనకి ఆల్‌మోస్ట్ 14.8 అంటే 15 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. ఇది మనం ములక్కాయ టమాటో ఫ్రై గాని, లేదంటే ములక్కాయ పులుసు కానీ ఆ రకంగా మనం చేసుకోవచ్చనమాట. వీటికి సైడ్ డిష్ కొబ్బరి ఉంటే చాలా బావుంటది. కొబ్బరైతే నేను రికమెండ్ చేస్తాను దీనికి. గోబీ రైస్ కంటే. ఓకేనా? సో, అది ఫ్రెండ్స్ వీడియోస్ ఇప్పటిదాకా చూసారనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా నచ్చితే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ వెజిటేరియన్ డైట్ అయితే మనం చెప్పేసాం గదా! ఈ డైట్ మాత్రమే వాడండి వెజిటేరియన్ వాళ్ళు. ఇంక వేరే దానికైతే వెళ్ళొద్దు. అండ్ మీరు వెజిటేరియన్‌లో ఎగ్స్ తింటామంటే ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఓకేనా? నో ప్రాబ్లమ్. ఎగ్స్‌లో అసలు జీరో కార్బోహైడ్రేట్స్ అసలు ఏముండవు. సో, వీడియో చివరిదాకా చూసినందుకు చాలా థాంక్స్ అండి. నమస్తే.